అంటే పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అయితే కళ్యాణం జరిగిన సమయానికి పిల్లలకు అంటే పిల్లలు పుట్టకుండా ఆగడానికి సమయానికి ఏమైనా లింక్ ఉంటుందంటారా? అదేం లేదండి. కాకపోతే అంటే కళ్యాణం అయ్యే ఇది ఉంటే గనక మంచి టైంలో చేసుకుంటే గనక వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే 5 సంతాన స్థానం కాబట్టి సంతాన స్థానంలో గనక శుభగ్రహాలు ఉంటే గనక ఇన్ టైంలో పిల్లలు అనేది పుట్టడం సాధ్యమవుతుంది. ఒకవేళ సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక కొద్దిగా సంతానం అనేది ఆలస్యం అవ్వడం, అంటే ఆడవాళ్ళకైతే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి చూసుకుని దాన్ని బట్టి ఇది చేస్తే బెస్ట్ అనమాట. కర్మపూరితమైన భుక్తులు నడిచినప్పుడు మాత్రం సంతానం కావడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఒకవేళ ఆ టైంలో కనుక ఇదైతే కనుక కొద్దిగా మిస్క్యారేజ్ అవ్వడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనుకోని ఇబ్బందుల వల్ల లేకపోతే అనుకోని ప్రాబ్లమ్స్ వల్ల చాలా వరకు అనుకున్న డేట్ కి కొంతమంది కళ్యాణం కాదు. చాలా వరకు చూస్తుంటారు గురుగారు, మీరు కూడా పలానా డేట్ కి పెళ్లి అనుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరుగుతుందంటే ఆ పెళ్లి కాస్త వాయిదా పడుతూ ఉంటుంది, ఆ తర్వాత ఇంకోసారి వాయిదా పడుతూ ఉంటుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అదే దోషాలు మెయిన్. ఆ కర్మ, వంశపారంపర్య దోషాలు, జాతక దోషాలు, పితృదోషాలు ఇంకా రకరకాలుగా ఉంటుందండి. గురుగారు కాల్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీరు దేని గురించి అయినా మాట్లాడాలి అనుకుంటే గురుగారి కింద నెంబర్ కనబడుతుందండి, నెంబర్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. మళ్ళీ దీనికే కాల్ చేయడం వల్ల వేరే వాళ్ళకు ఇబ్బంది అవుతుందండి ఖచ్చితంగా. కావున దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు అదే టాపిక్ వచ్చేసి అదే అండి, ఎందుకంటే అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా జరుగుతుందంటారు? అదే అండి, కొద్దిగా ఒక్కొక్కసారి ఇది ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. మామూలు ఏదైనా కానీ మంచి శుభకరమైన భక్తుల్లో మామూలు కుజుడు శుక్రుడు బాగుండాలి అనమాట. బాగుంటే గనక మ్యారేజ్ అనేది బాగుంటుంది. అలాగే సంతాన స్థానం కూడా బాగుండాలి. మెయిన్ మ్యారేజల్ హౌస్ లో ఒక శుభగ్రహం ఉండాలి, సంతాన స్థానంలో ఒక శుభగ్రహం ఉండాలి. మెయిన్ ఇదే చూస్తాం అనమాట. మెయిన్ మ్యారేజ్ కి ముందుకు వెళ్ళాలా లేదా అనేది ఈ పారామీటర్స్ మీద మనం డిసైడ్ చేస్తాం అనమాట. మెయిన్ ఏ గ్రహాలు ఉన్నా ముందర 7, 8లో ఒక శుభగ్రహం ఉండాలి, 5లో ఒక శుభగ్రహం ఉంటే ఇన్ టైంలో మ్యారేజ్ అయిపోతుంది, సంతానం కూడా సవ్యంగానే అయిపోతుంది. 10లో ఒక శుభగ్రహం ఉంటే మగవాళ్ళకైతే కనుక వాళ్ళకి వృత్తికి లోటు ఉండదు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళు వృత్తిపరంగా సంపాదన బాగుంటుంది. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మాటూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. ఎక్కడ నుండి? మాటూరు నుండి మాట్లాడుతున్నారండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? రెండో అబ్బాయి గురించి అండి. కళ్యాణ్ వాయిస్ అనేది బ్రేక్